వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఇంతటితో వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. నేడు రాత్రి 7:15 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అనే నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోడీ సమం చేయనున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ప్రధాన పదవిని చేపట్టిన నాయకుడు నెహ్రూ మాత్రమే. మళ్ళీ ఇప్పుడు ఆ ఘనతను మోడీ సొంతం చేసుకోబోతున్నారు. ఈ రోజు పీఎంగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రితో పాటు దాదాపు 30 కేంద్ర మంత్రి మండలి సభ్యులతో పదవీ ప్రమాణం చేయనున్నారు. వీరిలో దాదాపు 3/4 మంది ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల ఎంపీలే ఉంటారని అంచనా. కొందరు కేంద్ర సహాయ మంత్రులుగాను ప్రమాణం చేయనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు 8,000 మంది అతిథులు హాజరు కాబోతున్నారు. 7 పొరుగు దేశాల ప్రభుత్వాది నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ మయిజ్జు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహాల్ ప్రచండ, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, విదేశీ ప్రముఖులు బస చేసే లీలా తాస్ ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్ ఒబెరాయ్ వంటి ప్రముఖ హోటళ్ల వద్ద భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఇక రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 కంపెనీల పారామిలిటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లను మోహరించారు. జూన్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలోని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్లో ప్రతి శనివారం చేంజ్ ఆఫ్ గార్డ్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో చేంజ్ ఆఫ్ గార్డ్ కార్యక్రమాన్ని జూన్ 8న రద్దు చేశారు. ఇక లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉన్నందున జూన్ 15న రాష్ట్రపతి ప్రసంగించినందున జూన్ 22న కూడా చేంజ్ ఆఫ్ గార్డ్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. 18వ లోక్సభ మొదటి సెషన్స్ జూన్ 15న ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు మొదటి 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కొత్త లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటున్నారు. తదుపరిగా లోక్సభ, రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దీంతో పార్లమెంట్ కొత్త సెషన్ అధికారికంగా ప్రారంభమవుతుంది. జూన్ 22న ఈ సెషన్ ముగిసే అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఇండియా కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. కేవలం అంతర్జాతీయ నేతలను మాత్రమే ఆహ్వానించారని, భారతీయ నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదన్నారు. ఇండియా కూటమి నేతలకు ఆహ్వానాలు అందినప్పుడు ఆ వేడుకకు వెళ్లడం గురించి ఆలోచిస్తామని చెప్పారు. నరేంద్ర మోడీ 2019 మే 30న భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందుకు 2001, 2014 కాలంలో గుజరాత్ సీఎంగా కొనసాగారు. 2001లో కేశుభాయ్ పటేల్ ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడీకి అధికారిక పగ్గాలు లభించాయి. అయితే తాజాగా పీఎం మోడీ జీతం ఎంత అంటూ నెట్టింట జనాలు చర్చ ప్రారంభించారు. మోడీ నెలకు 1.66 లక్షల రూపాయల జీతం తీసుకుంటారు. ఇందులో బేసిక్ పే 50,000 రూపాయలుగా ఉంది. అదనంగా నరేంద్ర మోడీ ఖర్చుల నిమిత్తం 3,000 ఉంటుంది. పార్లమెంటరీ అలవెన్స్ కింద 45,000 రూపాయలు చెల్లిస్తారు. అంతేకాకుండా వీటితో పాటు దినసరి అలవెన్స్ కింద రోజుకు 2,000 అందుకుంటారు. ఉచిత నివాస సౌకర్యం, ఇతర సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. ఆయన ప్రయాణాల ఖర్చులను కేంద్రం భరిస్తుంది. పీఎం రక్షణ బాధ్యతను ఎస్పీజీ పర్యవేక్షిస్తుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో తొలుత సోనియా గాంధీ పేరును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించగా పార్టీ నేతలు గౌరవ్ గొగోయ్, తారక్ అన్వర్ మద్దతు తెలిపారు. దీనిపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. సిపిపి నాయకురాలిగా ఎన్నికైన తర్వాత పార్టీ ఎంపీలను ఉద్దేశించి సోనియా గాంధీ ప్రసంగించారు. ఎంపీలు పార్లమెంట్లో క్రియాశీలకంగా పనిచేయాలని ఆమె కోరారు. గత 10 ఏళ్లుగా పార్లమెంటులో ఎన్డీఏ సాగించిన ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదని సోనియా పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి నేడు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును చేయబోతుంది.
ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ కూర్పుపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణకు 2 కేబినెట్ పదవులు ఇవ్వాలని కాషాయ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు టాక్. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి నుండి గెలిచిన ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ సీటు నుండి విజయం సాధించిన డీకే అరుణకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కనున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం కేంద్ర మంత్రిగానున్న కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి రెండోసారి విజయం సాధించిన కీలక నేత బండి సంజయ్ కు హైకమాండ్ ఏ పదవి కట్టబెడుతుందోనని ఆసక్తిగా మారింది. లోక్సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు నిర్వర్తించేందుకు రాహుల్ గాంధీని సరైన వ్యక్తి అంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా రాహుల్ ఎన్నుకోవాలంటూ తీర్మానం పాస్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, వాద్రా సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాల వెనక సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల కృషిని గుర్తించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ ఎంపీలంతా రాహుల్ ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని డిమాండ్ చేశారని వివరించారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఊపందుకుందని చెప్పారు. అటు ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరగడంతో పాటు రాహుల్ మరింత రాటుదేలారని వేణుగోపాల్ చెప్పారు. ఈ 2 యాత్రలతో పాటు రాహుల్ ఆలోచనలు దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పునకు కారణమయ్యాయని తెలిపారు. లక్షలాది కార్యకర్తలతో పాటు కోట్లాది మంది ఓటర్లలో రాహుల్ తన యాత్రల ద్వారా ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోను రూపొందించామని చెప్తూ 5 న్యాయ్ 25 గ్యారంటీ అనే పేరుతో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి నేరుగా వెళ్లాయని వివరించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపొందడంలో కీలకంగా మారిన పార్టీ మేనిఫెస్టో మొత్తం రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టిందేనని తెలిపారు. యాత్రలో తనకు ఎదురైన అనుభవాలను, ప్రజల అవసరాలను గుర్తిస్తూ వాటికి పరిష్కారాలు వెతికే ప్రయత్నాన్ని మేనిఫెస్టో నుంచే మొదలుపెట్టినట్టు వేణుగోపాల్ చెప్పారు. ఇది ప్రజలను ఆకర్షించి కాంగ్రెస్కు ఓటేసేలా ప్రోత్సహించిందన్నారు. కాగా సిడబ్ల్యూసీ తీర్మానంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని రాహుల్ గాంధీ జవాబిచ్చినట్లు సమాచారం. పార్లమెంట్ బయట లోపల ఇండియా కూటమి సమన్వయంతో పనిచేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ 10 ఏళ్ల విభజన, ద్వేషం, ఒంటెత్తిపోకడ రాజకీయాలను తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల ఫలితాలతో పాటు భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం పనిచేయాలని, 24 గంటలు 365 రోజులు ప్రజల మధ్య ఉండాలని సూచించారు. సోనియా, రాహుల్, ప్రియాంక సహా పార్టీ నేతలందరికీ ఖర్గే అభినందనలు తెలిపారు. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నల్గొండ జిల్లాలో పర్యటించారు. నాగార్జున సాగర్ వద్ద నిన్న బుద్ధవనాన్ని పరిశీలించి సాగర్ టూరిజం అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ టూరిజం ప్రమోషనల్స్ భాగంలో సాగర బుద్ధవనాన్ని సందర్శించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. సాగర్ బుద్ధవనాన్ని తెలంగాణలోని ప్రతి ఒక్కరు తప్పక సందర్శించాలని సూచించారు. అవసరమైనటువంటి వనరులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే వచ్చేటువంటి యొక్క టూరిస్టులకు కావాల్సినటువంటి వసతులు, అంటే అకామిడేషన్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, అలాగే గుట్టలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ట్రెక్కింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, చిల్డ్రన్ ప్లే పార్క్స్ కావచ్చు, మ్యారేజ్ డెస్టినేషన్ కావచ్చు, ఇట్లా చాలా రకాల అభివృద్ధి చేసే అవకాశం. కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా టూరిస్ట్ డెస్టినేషన్ ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం. కాబట్టి మరి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేయడం కోసం శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగానే గడిచిన 3 మాసాలు ఎలక్షన్ కోడ్, అందరూ 3 మాసాలు పనిచేసే పరిస్థితి లేక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి, కోడైన మంత్రాడే రావడం జరిగింది. దీనికి గౌరవ శాసనసభ్యులు కూడా వారు కూడా ఇప్పటికీ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. వారందరూ కలిసి సమిష్టిగా ఈ యొక్క ప్రాంతాన్ని గొప్ప ప్రాంతంగా చేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరుద్యోగ సమస్య కొత్త వరకు కూడా ఉపాధి కల్పించే అవకాశం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున దీనికి
అన్ని నేను ముందే చెప్పిన సెక్యూరిటీ, వాటర్, టాయిలెట్స్, హోటల్స్, బోటింగ్ అవన్నీ కూడా టోటల్గా చర్చించి అధికారులు చర్చించి సంస్థతో చర్చించి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రమంతా విస్తరించాయి. నేడు ఆదిలాబాద్ జిల్లాకు కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ నెల 10 నాటికి రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయగా అంతకంటే ముందే రాష్ట్రంలోకి వచ్చాయి. రుతుపవనాల విస్తరణతో రాష్ట్రంలో టెంపరేచర్లు పడిపోయాయి. పలు చోట్ల సాధారణ కన్నా తక్కువగా నమోదయ్యాయి. 41.1, నిర్మల్లో 40.9, మంచిర్యాల్లో 40.8, నిజామాబాద్లో 40.6, రాజన్న సిరిసిల్లలో 40.5, కుమ్రం భీం, ఆసిఫాబాద్, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. అత్యల్పంగా మహబూబ్ నగర్ టౌన్లో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్లో 35.5, వనపర్తిలో 35.9, నాగర్ కర్నూల్, నారాయణపేటలో 36.4 డిగ్రీల చొప్పున, జోగులాంబ, గద్వాల జిల్లాలో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని చంపాపేటలో 38.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా శనివారం ఆదిలాబాద్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. కామారెడ్డి, కుమ్రం భీం, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా కాసింపూర్లో 8.5 సెంటీమీటర్ల వాన పడింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా సింగపూర్ టౌన్షిప్లో 6 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా కల్లూరులో 5.2, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా సీతారామపట్నంలో 4.6, ఖమ్మం జిల్లా కొణిజర్లలో 3.9, కర్నూలు జిల్లా వట్వర్లపల్లి, యాదాద్రి జిల్లా ఎల్లంకిలో 3.9, సూర్యాపేట ఫణిగిరిలో 3.6, వనపర్తి జిల్లా కేతేపల్లిలో 3.3, గద్వాల్ జిల్లా అలంపూర్లో 3.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల జూన్ 12న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక మద్యం పాలసీపై ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏపీలో కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే అందుబాటులోకి ఉండేవి. అవి కూడా ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చారంటూ ఎన్నికల ప్రచారం ప్రతి సభలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఏసీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే నాణ్యత కలిగిన బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ మద్యం దుకాణాలను వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మద్య అమ్మకాలు ప్రభుత్వం పని కాదని అన్నారు. నాసిరకం మందు సరఫరా అవ్వకుండా చూడటమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అని తెలిపారు. కాగా వేలంపాట నిర్వహించిన మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. ఇలా చేయడం వల్ల ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు. మద్యం షాప్స్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మద్యం ధరలు కూడా తగ్గే అవకాశం ఉందట. ఏపీ ప్రజలకు దీనిపై ఓ క్లారిటీ రావాలంటే జూన్ 12 వరకు ఎదురు చూడాల్సిందే. మాజీ తెలంగాణ గవర్నర్ బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ తెలంగాణ భవన్ ను సందర్శించారు. ఈ క్రమంలోనే ఆమె ఇవాళ ఎక్స్ వేదికలో ఫోటో పంచుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తనకు ఘన స్వాగతం లభించిందని పేర్కొంది. రెసిడెంట్ కమిషనర్ ఐఏఎస్ గౌరవ్ ఉప్పల్ స్వాగతం పలికారని వెల్లడించింది. అయితే మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె న్యూఢిల్లీకి వెళ్తారు. మరోవైపు బీజేపీ నాయకులతో ఆమె సమావేశాల్లో పాల్గొంటుంటారు. కాగా ప్రధానిగా నరేంద్ర మోడీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ఫలితాల్లో ఊహించిన ఫలితాలు దక్కపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన సీట్లయితే ఎన్డీఏ సాధించింది. దీంతో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఈ సమయంలో ఇద్దరు ఎంపీలకు సంబంధించి 13 ఏళ్ల నాటి ఓ విషయం ఆసక్తిగా మారింది.
కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు. మరోపక్క ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు పలుకుతున్న లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ బీహార్లోని హాజీపూర్ స్థానం నుంచి గెలుపొందారు. వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2011లో వచ్చిన మిలేనా మిలేహం చిత్రంలో హీరోయిన్లుగా చేశారు. అయితే ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. నటనపై ఆసక్తి ఉన్న చిరాగ్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 5 చోట్ల తన పార్టీని గెలిపించుకున్నారు. అటు కంగనా బాలీవుడ్లో అగ్రనాయికగా ఉన్నారు. ప్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తొలిసారి ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టనున్నారు. ఈ ఎన్నికల తర్వాత వీరికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. చిరాగ్ వీడియోలో మాట్లాడుతూ తామిద్దరం కలిసి నటించడం ప్రేక్షకులకు నచ్చలేదని, కానీ ఇప్పుడు ఇద్దరం పార్లమెంటుకు వెళ్లనున్నాం అని అన్నారు. 13 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి పార్లమెంట్లో కనిపించబోతున్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాట్లకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి రెడీ అవుతుంది. అయితే బీజేపీ సొంతగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి మరోసారి సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు సిద్ధమైంది. మోడీని లోక్సభ పక్ష నేతగా ఎన్డీఏ కూటమి ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మూడోసారి భారత ప్రధానిగా నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ. ఈ క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిపై వెస్ట్ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో దీదీ మాట్లాడుతూ మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చూస్తామని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సెంట్రల్లో ఇప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు, కానీ తర్వాత పరిస్థితి మారొచ్చని దీదీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏను రద్దు చేయాలని పార్లమెంటు వేదికగా మోడీ సర్కార్పై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో ఏర్పాటు కాబోయే ఎన్డీఏ ప్రభుత్వం పక్షపాతం చూపకుండా అన్ని రాష్ట్రాలకు పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 29 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీదీని ఢీకొట్టాలని చూసిన బీజేపీ గతంలో గెలిచిన సీట్లను కూడా లాస్ చేసుకుని ఈసారి 12 సీట్లకే పరిమితమైంది. సిటీలో ట్రాఫ్ వెహికల్ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. పార్కింగ్ స్థలాల కొరతను తీర్చేందుకు రద్దీ ఎక్కువగా ఉండే కేబీఆర్ పార్క్ లో మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు దీని 3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్లు, బైకులు పార్కింగ్ చేయడానికి ఈ సదుపాయం కల్పిస్తున్నారు. 76 కార్ స్పేసులను మొత్తం స్థలంలో 20% బైక్ పార్కింగ్ కోసం ఈ ప్రాజెక్టును కేటాయించారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ తెరిచి ఉంచుతారు. పార్కింగ్ చేసే దగ్గర సీసీ కెమెరాలు, లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. కేంద్రంలో కొలువు తీరబోయే ఎన్డీఏ ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి 2 లేదా 3 అలాగే ఏపీ నుంచి 5-6 కేబినెట్లు చోటు దక్కవచ్చిన సంకేతాలు అందుతున్నాయి. నేడు కేంద్రంలో ఏర్పాటు కానున్న ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. అలాగే కేంద్ర కేబినెట్లో బెత్త ఆశిస్తున్న ఈటెల రాజేందర్కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి 2 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా, పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర సహాయ మంత్రి పదవిని కేటాయించారు. ఇక బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి, సీఎం రమేష్కు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్డీఏ భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. టీడీపీ, జేడీయూకు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీఏ పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు జేడీయూ 3 మంత్రి పదవులు కోరుతున్నట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవన సమీపంలో పాముల బెడద ఎక్కువవుతోంది. నిత్యం పాములు సంచరిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్ట్స్ కాలేజీ సమీపంలో పాము సంచరించడం కలకలం రేపింది. ఆర్ట్స్ కళాశాల భవనంలో వెనుక ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ఆవరణలో పాము సంచరిస్తూ పక్కనే ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న డిపార్ట్మెంట్ వైపు వెళ్లసాగింది. దీన్ని గమనించిన విద్యార్థులు స్నేన్ క్యాచర్ కు సమాచారం అందించడంతో అతడు వచ్చి పామును పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరు రేవుపాటి తనిఖీల్లో పాల్గొన్న పోలీస్ స్నీఫర్ డాగ్స్ ను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ అభినందించారు. ఈ రేవుపాటిలో దాచిపెట్టిన డ్రగ్స్ ను పట్టించడంలో స్నీఫర్ డాగ్స్ కీలక పాత్ర పోషించాయి. విల్లాలో చెట్ల మధ్యలో నిర్వాహకులు దాచిపెట్టిన డ్రగ్స్ ను అవి పోలీసులకు పట్టించాయి. ఇదే రేవుపాటి తెలుగు నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికారు. రేవుపాటిని భగ్నం చేసిన బెంగళూరు పోలీసులు వెంటనే స్నీఫర్ డాగ్స్ ను రంగంలోకి దింపారు. వాటి సేవలు అద్భుతం అంటూ బెంగళూరు పోలీసులు జాగిలాలను ప్రశంసించారు. మొత్తం 5 స్నీఫర్ డాగ్స్ బెంగళూరు రేవుపాటి సోదాలో పాల్గొన్నాయి. ఇటీవల కాలంలో ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మానవులకు ఏ కష్టం వచ్చినా భగవంతుడిని వేడుకునేందుకు గుడికి వెళ్లారు. తమ కష్టం తీర్చమని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తాజాగా ఓ శునకానికి ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ నవగ్రహాల చుట్టూ దీక్షగా ప్రదక్షిణలు చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రెజెంట్ ఎన్నో అద్భుత సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో నవగ్రహాల వద్ద ఒక శునకం ప్రదక్షిణలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు గ్రహదోషాలు తొలగిపోవాలని ఆలయంలోని నవగ్రహాల చుట్టూ 9 లేదా 11 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. శనిదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలా భక్తులు నవగ్రహాలకు పూజలు చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఒక శునకం, నేను పూజలు అయితే చేయలేను కానీ ప్రదక్షిణలు చేయగలను కనుక వీటితో సరిపెట్టుకుని నా మొర ఆలకించు అన్నట్లుగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. శునకం భక్తిని గమనించిన భక్తులు దూరం జరిగి శునకానికి అవకాశం ఇచ్చారు. అది చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి తన భక్తిని చాటుకుంది. ఈ ఘటనను భక్తులు ఆసక్తిగా వీక్షించారు. తమ మొబైల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ ఈసారి కేవలం 11 చోట్ల గెలుపొందింది. పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష నిర్వహించారు. పార్టీ ఓటమిపై మాజీ మంత్రి వైసీపీ కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ఐపాక్ వల్లే ఓడిపోయాయని మండిపడ్డారు. ఐపాక్ ఓ పనికి మాలిన సంస్థ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత జగన్ రెడ్డి గుడ్డిగా ఐపాక్ను నమ్మి ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఐపాక్ సంస్థలో డిగ్రీలు చదివిన వారు పనిచేస్తున్నారని, రాజకీయాలకు పనికిరారని కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఏదన్నా తీసుకున్న పాలసీలో మనకు వచ్చిన రిజల్ట్ని ప్రభావితం చేశామని నాయకుడు నమ్మిన సిస్టమ్ని కానీ అడాప్ట్ చేసుకున్న ఒక అడ్మినిస్ట్రేషన్ మనం అది దానివల్ల మనం పొరపాటు జరిగిందని చెప్పాం. అది ప్రజాస్వామ్యంలో మనకి మన పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇలా మీరు ఐపాక్ నమ్మి వాలంటీర్ని నమ్మి మన కార్యకర్తల్ని విస్మరించారు. కానీ మనం దానివల్ల ఎక్కడికక్కడ మన ప్రత్యర్థులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించి మనం ఏదో రకరకాలు చేశారు. కానీ మనం ఇంత విశ్వాసంతో నిబద్ధతతో మనం పరిపాలన చేసి 2,70,000 కోట్ల రూపాయలు
రూపాయి లంచానికి అవకాశం లేకుండా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకు అందిస్తే ఫలానాలు లేకుండా ఏ వర్క్ లేకుండా ఇవాళ మనకి 40% మాత్రమే ఓట్లు వేసేదన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదని నాయకుడికి చెప్పాం. అంటే 60% మనకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే పథకాలు తీసుకున్న వాళ్ళు, విశ్వాసం చూపించవలసిన వాళ్ళు మరి వాళ్ళని మనం ఏమన్నాం, విశ్వాసఘాతకులని ప్రజలు ఎలాగలుగుతాం అనలేదు. అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తాం. నిజమే, మన కార్యకర్తలు నిరాశపడ్డారు. అదే కదా ఇప్పుడు ఇందాక నుంచి ఇంతమంది నాయకులు చెప్పినా, కార్యకర్తలు చెప్పినా, నేను చెప్పినా ఏం చెప్తున్నాం, నాయకుడు ఒక సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నాడు. తరతమ భేదాలు లేకుండా శాస్త్రీయ మోడ్లో అమలుకి చేయాలన్నాడు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.